ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే సింహరాశి వారి యొక్క గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో ద్వితీయ స్థానంలోనేమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ స్థానంలోనేమో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తూ ఉన్నాడు. భాగ్యస్థానంలో రవి సంచరిస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యయ స్థానంలోనేమో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీళ్ళకి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది అనుకున్నట్లయితే కనుక గత నెలతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ నెల చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా మీరు ఎదుర్కోగలుగుతారు. దైవబలము గ్రహబలం ఉన్నటువంటి వాళ్ళకి సమస్యలు నుంచి సునాయాసంగా బయటపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఎక్కువగా మీరు చేసేటటువంటి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పెట్టుబడులు ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ముఖ్యంగా. అలాగే అలవాట్లు చాలా శాతం దురలవాట్లు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్సులు కట్టడం కానీ, భూముల మీద, గృహాల మీద, ఇళ్ల స్థలాల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ మీకు ఎక్కువగా బాగా రాణిస్తుంది అని చెప్పచ్చు. అలాగే కాస్త ప్రశాంతంగా గతంలో ఉన్న టెన్షన్లన్నీ తగ్గి కొంచెం ఊరట చెందేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే దూరదృష్టితో ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఏది పెరగబోతోంది, భవిష్యత్తులో ఏ వ్యాపారాలు బాగుంటాయి, భవిష్యత్తులో ఏ ఉద్యోగాలు బాగుంటాయి, కెరీర్ పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్పులు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు, రాబోయేటటువంటి సమస్యల గురించి ఆలోచించడాలు చేస్తారు. దాని ద్వారా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన కానీ, దేవతాలయ దర్శనాలు చేయడం కానీ, ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనడం కానీ, దాన ధర్మాది కార్యక్రమాలు కానీ, పరస్పర సహకారం కానీ, లేదా అవసరానికి ఎవరికైనా సరే సహాయం చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ధర్మం కోసం కానీ, న్యాయం కోసం కానీ పోరాడడం కోసం ఎక్కువగా ధైర్య సాహసోపేతమైన గుణాలు కలిగి ఉండడం ఇవన్నీ కూడా మీకు ఈ నెల బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఎక్కువగా ఈ యొక్క సినిమాలు చూడడానికి, సంగీతం పట్ల, నాట్యం పట్ల, డ్యాన్సుల పట్ల, ఎంటర్టైన్మెంట్ పట్ల, అలాగే విహారయాత్రల పట్ల, సరదాగా తిరగడాల పట్ల, ఫ్రెండ్స్ తోటి బాతాకాడికి ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడానికి, కష్టసుఖాలు పంచుకోవడానికి, కుటుంబంతో కలిపి తిరగడానికి, ప్రయాణాలకి, విందు వినోద సౌఖ్యానికి, విహారయాత్రలకి, తీర్థయాత్రలకి, అలాగే చారుధామ్ యాత్రలకి ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్నా, లేదా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దామనుకున్నా, విదేశాల్లో గృహయోగం కోసం ప్రయత్నం చేద్దామనుకున్నా మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల కోసం కూడా విదేశాల కోసం వెళ్ళొచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు. అనుకున్నటువంటి వీసాలు దొరికే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు కనపడుతూ ఉన్నా కూడా ఇంటర్వ్యూల్లో తొట్టుబాటుతనము 2-3 సార్లు ఇంటర్వ్యూలకు ఇవ్వాల్సిన పరిస్థితులు, మార్పులు కనపడతాయి. అయితే మీ మాటకి విలువ, గుర్తింపు బాగా పెరుగుతాయి. అలాగే ఈ నెలంతా కూడా కష్టపడతారు బాగా. శక్తికి మించినటువంటి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీలోనే కాస్త పని చేయాలన్న తత్వము, ఆ యొక్క ఇంట్రెస్ట్ బాగా పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే ప్రతి పని కూడా మీకు ఇష్టంతో చేయడం వల్ల విజయవంతం అవుతాయని చెప్పచ్చు. అలాగే నూతన ఒప్పందాలలో విజయం కనపడుతుంది. కాబట్టి ఏదైనా కాంట్రాక్ట్లు కానీ, వ్యవహారాలు కానీ మీరు ఏదైనా ఒప్పుకున్నట్లయితే సులువుగా వాటి యందు ఖచ్చితంగా మీరు విజయం పొందగలుగుతారు. అలాగే ఏదైనా కొత్త కొత్త పనులు ప్రారంభం చేసినా, లేదా గృహ నిర్మాణాలు ప్రారంభం చేసినా, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా, వివాహాల కోసం ప్రయత్నం చేసినా, సంతాన ప్రయత్నాలు చేసినా ఈ నెలంతా కూడా ఎక్కువ అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి ఏమైనా పనులు మీరు ఈ నెలలో ప్రారంభం చేయొచ్చు. అలాగే కొత్త బట్టలు కట్టుకునేటటువంటి అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు, బయట షాపింగ్లు, విలువైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ముఖ్యంగా విద్యుత్ వాహనాలు ఇలాంటివి ఎక్కువగా కొనుగోలు చేయడానికి, సుఖాన్ని భోగాన్ని అనుభవించడానికి, ఇష్టమైన ఆహారం తినడానికి, ఇష్టమైన ప్రాంతాలు తిరగడానికి, ప్రేమించిన వ్యక్తులతో కలవడానికి, కోరికలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ నెల ఉండబోతోంది. అలాగే చక్కని విద్యా అవకాశాలు విద్యార్థులకు కనపడుతున్నాయి. నూతన వైద్య విధానాలు కనపడుతున్నాయి. అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అలాగే ముఖ్యంగా కోర్టు వివాదాల్లో నలిగిపోయిన వాళ్ళకి అనేక రకాల న్యాయవాదుల యొక్క సలహాల వల్ల ఒక అద్భుతమైనటువంటి ఒక పాయింట్ దొరికి మీరు కోర్టులో విజయం పొందేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. అలాగే కృషి, పట్టుదల ప్రతి పనులను బాగా పెరుగుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యత లభించే అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం కనపడుతోంది. చేసే పని సామర్థ్యంగా చేయడం వల్ల ఆ పని మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి. కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువ తపన పడతారు. శారీరక వాంఛలు, శారీరక కోరికలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా లగ్జరీ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పరువుకి ప్రాధాన్యతకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అయితే పరోపకార స్వభావం వల్ల, అనవసరమైన వ్యక్తులకి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది. కుటుంబ ఖర్చుల వల్ల, కుటుంబంలో ఉండే వ్యక్తుల వల్ల, పిల్లల వల్ల, లేదా పెద్దల వల్ల అనేక రకాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఎక్కువగా ఖర్చులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త.
అయితే అప్పులు చేయవలసిన పరిస్థితులు, అప్పులు చేసి వస్తువులు కొనే పరిస్థితులు, రుణపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదో ఒక పని పార్ట్ టైమ్ బిజినెస్ కానీ, పార్ట్ టైమ్ జాబ్ కానీ, కొత్త కొత్త ఆదాయ మార్గాల కోసం వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉండే ప్రయత్నాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాకపోతే ఎంత ప్రయత్నం చేసినా కొన్ని రకాల ఇబ్బందులు, ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి. జాగ్రత్త. అయితే వ్యాపారాలు కూడా అనేక రకాల మార్పులు, చేర్పులు చేయడం, వ్యాపార లాభాల కోసం కృషి చేయడం, అలాగే వ్యాపారంలో మార్పులు, చేర్పులు చేయడం అనుకూలిస్తుంది చెప్పొచ్చు. అలాగే పిల్లలకు మీకు మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. అలాగే పుస్తక పఠనము, కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడాలు, కొత్త విద్యలు నేర్చుకోవడాలు బాగా ఎక్కువగా ప్రయత్నాలు కనపడుతున్నాయి. పెద్దలతో కలిపి మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇళ్ల స్థలాలు, పొలాలు కొనుగోలు చేయడానికి మంచి కాలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయము, రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి నిర్ణయాలు, కొత్త కాలేజీలు సీట్ల కోసం ప్రయత్నాలతో సఫలీకృతమయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకి కార్యసిద్ధి కనపడుతోంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా ఉద్యోగ కార్యాలయాల్లో ఓర్పు, సహనంతోటి మీరు ఖచ్చితంగా వాటి నుంచి జయించే ప్రయత్నం చేస్తారు. ఇక వ్యాపారస్తులందరూ కూడా సొంత వ్యాపారాలలో ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి అంతంత మాత్రమే లాభాలు ఉన్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. గృహ నిర్మాణ వస్తువులు కానీ, వ్యాపారపరమైనటువంటి అనేక రకాల మార్పుల వల్ల లాభాలు కానీ, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి వ్యాపారస్తులకు బాగుంది. స్త్రీలకు కూడా భర్తకి మీకు మధ్య సౌఖ్యము, కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడము, వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండే అవకాశాలు, సమస్యలు తీరి పరిష్కారం దొరికే అవకాశాలతో పాటుగా అన్యోన్యంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఫ్యామిలీతో కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అనుకూలమైన పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని దైవబలము, గ్రహబలము చేకూర్చుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ